చాలా కాన్ఫిడెంట్‌గా వానపాము అనుకున్నారు కదా! కాదు. ఇది ఎర్త్‌వార్మ్ అసలు కానే కాదనమాట. ఇదేంటంటే రెడ్ శాండ్ బోవా యొక్క పిల్ల. అండ్ గతంలో మనమైతే ఒక వీడియో చేసాం. ఇలాంటి వింతలు, విడ్డూరాలన్నీ మనకే కనబడతాయని. మళ్ళీ ఎందుకో అలాంటిదే చూపియడానికైతే మన ఇంటికైతే వచ్చేసిందిది. యాక్చువల్‌గా ఇది నేను ఇంట్లోకొచ్చేపాటికి ఇంటి లోపల ఉందనమాట ఇది. మా కుక్క చూడండి ఎలా చూస్తుందో ఏసేద్దాం దీన్నని. జాంబీ ఆళ్ళ అమ్మ, జాంబీ ఆళ్ళ అక్క కూడా పాము కాటికే చనిపోయినాయనమాట. ఇంక ఇది కూడా ఫార్మ్ దగ్గర ఉంటే చనిపోద్దని చెప్పి ఇంటికైతే తీసుకొచ్చేసాను. అండ్ కనబడేది వచ్చేసి నాన్ పాయిజనస్ స్నేకే. కాకపోతే చూడడానికి ఎర్త్‌వార్మ్ లాగా ఉంటది. కానీ ఎర్త్‌వార్మ్ కానే కాదనమాట. దీన్నైతే ఇంక వదిలేయడం ఎందుకని చెప్పి మన మాన్‌స్టర్ ఫిష్‌లకైతే ఫీడ్ ఏసేద్దామని పక్కనైతే తీశాను. చూడండి అసలు ఎంత ఫాస్ట్‌గా ఉందో దాని ఇన్‌స్టింక్ట్స్. అండ్ నా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. మా మదర్ ఫోన్‌లో తీయడం జరిగింది వీడియో. మనదైతే చితకబడేది తెలుసు కదా! కళ్ళు చూపియడానికి ట్రై చేస్తాను. చూడండి కనబడుతున్నాయేమో. మాక్సిమం చూపియడానికే ట్రై చేస్తాను చూడండి కళ్ళు. అండ్ దీని టైల్ కూడా హెడ్ లాగా ఉంటది. అందుకే దీన్ని 2 తలకాయల పాము అంటారు. అండ్ దీని స్కేల్స్ మొత్తం ఏ టు జెడ్ అయితే స్నేక్ లాగే ఉంటాయి. స్నేక్ లాగా ఉండడం ఏంటి స్నేకే ఇది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్.